శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022వ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల 13వ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు. తదుపరి మీనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది. ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ 30వ తేదీ వరకు, అంటే ఈ నెలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు. తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14వ తేదీ వరకు రాహువు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత రాహువు మేషరాశిలోకి, కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది. ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 15వ తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు. తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 8వ తేదీ వరకు మకర రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి. అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా మొట్టమొదట మేషరాశి. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణించబడతాం. ఈ మేషరాశి వారికి దశమ స్థానంలో జరుగుతున్నటువంటి శని సంచార ఫలితంగా చేసేటువంటి పనుల్లో కొంచెం త్రిప్పటం ఉంటుంది. అంటే 1కి 2 సార్లు ఏ పనైనా సరే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కానీ గురువు యొక్క అనుగ్రహం ఈ మాసం ప్రథమార్థం చాలా బాగుంది. అంటే 11వ స్థానంలో గురుడు చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మేషరాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో గురు అనుగ్రహం వల్ల పూర్తిగా శారీరక సౌఖ్యం, నూతన వస్త్ర అలంకార ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, శుభకార్యాలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శన చేయటం, ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా సంప్రాప్తం అవుతున్నాయి. ఇక 14వ తేదీ వరకు రాహు ద్వితీయంలో ఉంటున్నాడు. తర్వాత జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ రాహు ఈ మాసంలో ప్రథమార్థంలో కొంతమేర శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఎప్పుడైతే లగ్న రాశిలోకి, జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, అనుకూలంగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గటం, ఇటువంటి ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉచ్చలో, తదుపరి లాభస్థానంలో ఉండడం వల్ల మీ మాటకి చలామణి, మీ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏం చెప్పినా సరే శిలాశాసనం అవుతుంది. సహజ సిద్ధంగానే మేషరాశి వారికి పట్టుదల, ధైర్యం, సమయస్ఫూర్తి, సమాజంలో చొచ్చుకుపోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా దూసుకుని వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీకు ఈ మాసంలో ఏ పని చేసినా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసి వాటిల్లో మీరు విజయం సాధించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక కుజ గురుగ్రహాల అనుగ్రహం వల్ల ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే ఈ మాసంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి పనిలో విజయం లభిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేస్తారు. చేసేటువంటి ప్రయాణాల్లో తగినంత లాభాన్ని పొందగలుగుతారు. ఏ ప్రయాణం చేసినా కూడా మనసులో ఒక నిగూఢమైనటువంటి ఆలోచన పెట్టుకుని ఒక ప్రతిఫలంతో, అంటే ప్రతిఫలాపేక్షతోనే ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రయాణాన్ని సంకల్పిస్తారో ఆ ప్రయాణాలన్నీ కూడా విజయవంతమైనటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. ఇక వైవాహిక సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేటట్లయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో
వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారికంటే కూడా అంటే మేషరాశి వారికంటే వారి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అలాగే ఈ మాసంలో మేషరాశి వారు ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది ఈ మాసం ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వల్ల చేసేటువంటి పని ఏదైనా కూడా మీకు ఎదురుండదు. ఇది రాజకీయ నాయకుల విషయంలో కానీ, అలాగే ఏ రకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉన్నతాధికారుల విషయంలో కానీ మీకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు జరగటం, మీరు చెప్పిన మాట శిలాశాసనంగా కొనసాగటం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా మీకు జరిగేటువంటి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ మాటకి ఎదురుండదు. మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అంటే బంధువులకి కానీ మిత్రులకి కానీ కుటుంబంలో కానీ మీరు చేసినటువంటి వాగ్దానాలని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ధైర్యంగా నిర్మోహమాటంగా మీరు చెప్పవలసినటువంటి అంశాలన్నింటినీ సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు, అమలుపరచగలుగుతారు. అటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం మీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. పట్టుదలతో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక వీసా, పాస్పోర్ట్ వంటివి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అనుకూలత చాలా పెచ్చుగా కనపడుతోంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ దోష పరిహారం కోసం మేషరాశి వారు ప్రతి శనివారం నాడు అంటే ఈ నెలలో వచ్చేటువంటి 4 శనివారాలు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేసి సింధూరం పూయించేటట్లయితే ఈ దశమ స్థాన స్థిత శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. కనుక ఈ ఒక్క పరిహారాన్ని మాత్రం మేషరాశి వాళ్ళు పాటించండి. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లగ్నంలోకి రాహు వస్తున్నాడు. ఈ లగ్నంలోకి రాహు వచ్చినప్పుడు మీకు అకస్మాత్తుగా ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది. చేసేటువంటి పనుల్లో కూడా విజయాలు లభిస్తాయి. అయితే ఎంతైనప్పటికీ కూడా జన్మరాహువు కొంత అనారోగ్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రయత్నాలు జరిగినాయని మీకు అనిపించినప్పుడు అంటే మీకు ఈ ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాలంలో అమ్మవారి అర్చన చేయటం కానీ దర్శనం చేయటం కానీ చేసేటట్లయితే మీకు ఈ రాహుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సర్ప క్షేత్రాలను దర్శించండి. అంటే మోపిదేవి కానీ కాళహస్తి కానీ ఇటువంటి సర్పక్షేత్రాలను దర్శించి ఒక్కసారి ఈ మాసంలో పూజ చేయించుకోగలిగేటట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 13వ తేదీ వరకు గురువు దశమ స్థానంలో తదుపరి లాభస్థానంలో సంచరిస్తూ మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి విజయాన్ని ఇస్తున్నాడు. లాభస్థానంలో గురు సంచారం జరగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ మాసాంతం వరకు గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి వృషభ రాశి వారి మీద ఉండడం వల్ల శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు. విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు. ఇక ఈ మాసంలో మీ సంతోషాలకి, కుటుంబ జీవనానికి, విందు వినోదాలకి అవధులు లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మంచి ఖరీదైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేస్తారు. వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసంలో ఏప్రిల్ 14 తర్వాత నూతన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఇటువంటి అన్ని శుభ ఫలితాలు కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి సంభవించబోతున్నాయి. ఇక ఈ మాసంలో వృషభ రాశి వారికి శని రాజయోగకారకుడై ఉండి
ఏప్రిల్ 30వ తేదీ వరకు భాగ్యస్థానంలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ భాగ్యస్థానంలో శని సంచారం వల్ల స్వక్షేత్రం అయినప్పటికీ కూడా 9వ స్థానంలో సంచారం వల్ల పితృవర్గంలో కానీ మాతృవర్గంలో కానీ వారికి సంబంధించినటువంటి కొన్ని దుర్వార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. దీని రీత్యా అంటే వారి అనారోగ్య పరిస్థితుల రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా అంతేకాకుండా కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత మీకు మంచి శుభవార్తలు, మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ మాసంలో సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కళాకారులకి, కవులకి, రచయితలకి, యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. గ్రహగతులు చాలా బాగున్నాయి. శుక్రగ్రహ అనుగ్రహం పుష్టిగా ఉంది. దీనివల్ల మీరు ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా విజయపదంలో దూసుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసంలో విద్యార్థులకి విద్యాయోగం అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం చాలా బాగుంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు లభిస్తాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం. ప్రమోషన్లు ఏర్పడతాయి. మంచి కంపెనీలకి ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేటువంటి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వారందరూ కూడా ఈ మాసంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కనుక ప్రయత్నం చేసేటట్లయితే మరింత సులువుగా లభించేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఏప్రిల్ 13వ తేదీ వరకు జన్మరాశిలో రాహు యొక్క సంచారం ఉంటుంది కనుక అప్పటి వరకు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి ఇబ్బందులు, కొంచెం తుఫాను లాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫానులాగా తేలిపోతాయి. సహజ సిద్ధంగానే పొగడ్తలకి పొంగకుండా, విమర్శలకి కుంగకుండా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సమతులితంగా ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం ఇటువంటి సమస్యల్ని చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. అయితే ఈ 13 రోజులు లేదా ఈ 14 రోజుల పాటు ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలని అంటే మోపిదేవి కానీ కాళహస్తి కానీ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఇలా చేయగలిగితే రాహు ఇచ్చేటువంటి అసంకల్పిత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వృద్ధిని మీరు సునాయాసంగా చేజిక్కించుకోగలుగుతారు. ఇకపోతే ఈ మాసంలో రాహుకేతువుల రీత్యా ఏప్రిల్ 14వ తేదీ నుంచి వ్యయస్థానంలోకి రాహు వెళ్ళిపోవడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో కేతు వస్తున్నాడు. అంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాల కంటే కూడా కేతు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు మీకు ప్రస్ఫుటంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ కేతువు షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఆర్థిక పరమైనటువంటి లాభాలని, పెద్దవాళ్ల యొక్క అండుదండల్ని, మన సమాజంలో గుర్తింపు, పేరు, పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ యొక్క పరిచయాలని, స్నేహాన్ని కలుగు చేస్తాడు. కొంత ఒకంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాడు. చేసేటువంటి పనుల్లో విజయాన్ని రుచి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కటి లాభాలను పొందగలుగుతారు. చేసేటువంటి గతంలో చేసినటువంటి రుణాలని కూడా సమూలంగా తీర్చివేయగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలని ఈ మాసంలో ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఈ కేతు అనేటువంటి గ్రహం మీకు ఇవ్వబోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే ఈ కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం మీకు అద్భుతంగా ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా ప్రతి పనిలోనూ విజయపథంలో దూసుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక వృషభ రాశి స్త్రీలకి అద్భుతంగా ఉందని చెప్పాం. వీరి పేరు మీద నూతన స్థిర చరాస్తులు అనేటువంటిది కొనుగోలు చేయడం కూడా జరగబోతోంది. అటువంటి శుభ ఫలితాలని ఈ గ్రహగతులు ఈ మాసంలో వృషభ రాశి వారికి అందజేస్తున్నారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో మిథున రాశి వారికి గురుగ్రహ అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. భాగ్యస్థానంలో తదుపరి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు ఈ మాసంలో ప్రథమార్థం, ద్వితీయార్థం అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల చాలా సమస్యల నుంచి ఈ మాసం
దాదాపుగా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ మాసంలో చేసేటువంటి శుభకార్యాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. సంకల్పించినటువంటి శుభకార్యాలన్నీ పూర్తి చేయగలుగుతారు. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మంచి గుర్తింపుని, పేరుని, చక్కటి ఆర్థిక వనరులని సమకూర్చి పెట్టగలుగుతాయి. ఆర్థికంగా మాత్రం మిథున రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. అయితే మిథున రాశి వారికి ఏప్రిల్ 8వ తారీఖు వరకు కుజుడు అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. కారణం ఏంటంటే శని కూడా అష్టమ స్థానంలో అక్కడే ఉండడం వల్ల ఒక రకమైనటువంటి భయము, భీతి, యుద్ధ భయము, శత్రు భయము, ప్రాణ భయం ఇటువంటివన్నీ కూడా 8వ తారీఖు వరకు మాత్రమే ఈ మిథున రాశి వారికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి రాజకీయ నాయకులకి పదవీ గండం అనేటువంటిది సూచించబడుతోంది. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా 8వ తారీఖు వరకు మాత్రమే స్పష్టంగా గోచరించబడుతున్నాయి. ఆ తర్వాత ఈ కుజగ్రహ ప్రభావం అనేటువంటిది భాగ్యస్థానంలోకి వస్తోంది. అక్కడ కూడా వీరికి కొంత టెన్షన్ మాత్రం ఉంటుంది, అంత ప్రమాదం ఉండదు. అయితే ఇక్కడ కుజ శనుల యొక్క ప్రభావం అంటే అష్టమ శని ప్రభావం, అట్లాగే అష్టమంలో భాగ్యస్థానంలో సంచరించేటువంటి ఈ శని కుజుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ మాసంలో మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు కలుగజేయబోతున్నాయి. కొంత అనారోగ్య సమస్యలను కూడా సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలు, థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్, అలాగే రక్త సంబంధమైన సమస్యలు, డైజెషన్ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి స్థితులు వచ్చినప్పుడు మాత్రం శని కుజ గ్రహాలకి తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి. అవి చేసుకోలేకపోతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం, ప్రతి మంగళవారం యథోచితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజ చేయించి తగిన శాంతి పరిహార క్రియలు కనుక చేసేటట్లయితే ఈ దుష్పరిణామాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి అత్యంత ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం. దానికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మాసం ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాభస్థానంలో రాహువు సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లాభస్థాన రాహువు యొక్క ప్రభావం ఈ మాసంలో 14వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాహుగ్రహ అనుకూలత వల్ల అసంకల్పితంగా విజయం లభించటం, ఎవరో ఒకళ్ళు ఆ వేళకు వచ్చి సహాయం చేయటం, అలాగే అసంకల్పితంగా ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటం, ఆర్థికపరమైన అంశాల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోగలగటం, ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని రాహువు ఈ సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు నుంచి పరిపూర్తిగా మిథున రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇది గొప్ప శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇక పంచమ స్థానంలో సంచరించేటువంటి కేతువు స్త్రీ సంతానం విషయంలో కొద్ది ఇబ్బందులు కలుగు చేస్తాడు. అంటే వారి యొక్క వివాహం విషయంలో కానీ, అంటే వారి యొక్క చదువు విషయంలో కానీ, వారి యొక్క కెరీర్ సెటిల్మెంట్ విషయంలో కానీ స్త్రీ సంతానం ఉన్నటువంటి మిథున రాశి వారికి మాత్రం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మాత్రం ఈ సంవత్సరంలో ఈ మాసం 14వ తేదీకు తర్వాత నుంచి కేతుగ్రహ పరిహార శాంతి క్రియలని పాటించండి. ఇకపోతే ఈ మాసంలో మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ మాట చలామణి అవుతుంది. ఈ మాసంలో ఏప్రిల్ 14వ తేదీకు తర్వాత నుంచి మీకు నూతన ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, నూతన గృహం కానీ, నూతనంగా ఒక స్థలం కొనటం కానీ, అలాగే నూతనమైనటువంటి అంటే కొత్తగా ఒక పనిని ప్రారంభించడం కానీ తప్పనిసరిగా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసం 14వ తేదీ నుంచి మిథున రాశి పురుషుల కన్నా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ అనుకూలత వల్ల కుటుంబంలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోగలుగుతారు. బంధుమిత్రులకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు. వారందరిలో మీదే పైచేయి అవుతుంది. మిమ్మల్ని వెనకాల తిట్టుకుని ముందు పొగిడినటువంటి వాళ్ళు, ముందు పొగిడి వెనకాల తిట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒకేసారి కామవటం అంటే ఒకేసారి మౌనం వహించటం, వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనేటువంటి అంశాన్ని వారికి వారు గుర్తించి మీ ఆధిపత్యాన్ని అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మిథున రాశి స్త్రీలలో ప్రస్ఫుటంగా జరిగేటువంటి అంశం. దీనికి కారకమైనటువంటి శుక్రగ్రహ అనుకూలత ఈ మాసం మొత్తం మీకు అద్భుతంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ కుజగ్రహ ప్రభావం అనేటువంటిది
తగ్గించుకోవడానికి మంగళవారం నియమాలు పాటించండి. ఇక ఈ మాసంలో మిథున రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, లెక్చరర్స్కి, ప్రభుత్వోద్యోగులకి అందరికీ కూడా కావలసిన స్థానాల్లోకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి 14వ తేదీ నుంచి అత్యంత అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉండడం అనేటువంటిది జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కుజశని గ్రహాలు మినహా మిగిలినటువంటి అన్ని గ్రహాలు ఈ మాసం మీకు దాదాపుగా అనుకూలంగా ఉన్నాయి. కొంతకాలం మాట మాత్రం బుధగ్రహ వ్యతిరేకత ఉంది. ఈ బుధగ్రహ వ్యతిరేకత వల్ల బంధువుల్లో కొద్దిపాటి మాట పట్టింపులు రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి శక్తి సామర్థ్యాల రీత్యా, వాక్ పటిమ రీత్యా, సంభాషణ చతురత రీత్యా వాటినన్నింటినీ సునాయాసంగా బయటపడి వాటి నుంచి బయటకు వస్తారు. ఆ వాగ్వివాదాలని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం కర్కాటక రాశి వారికి ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం అంతకంటే బాగుంది. అంటే ప్రథమార్థం ఒక 70% శుభ ఫలితాలు వచ్చేటట్లయితే ద్వితీయార్థం 100% శుభ ఫలితాలు వస్తాయి. ఇది ఒక రకమైన అదృష్ట మాసం కింద కర్కాటక రాశి వారు భావించవచ్చు. కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చక్కటి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. లగ్న జన్మ రాశిని గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ఈ మాసంలో శారీరక పీడలు తొలగిపోతాయి, మానసిక చింతలు తొలగిపోతాయి. అలాగే చక్కటి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. దీర్ఘరోగులు ఎవరైనా సరే కర్కాటక రాశిలో వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి ఈ మాసం ద్వితీయార్థంలో చక్కటి ఉపశమనం లభిస్తుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క క్యాపబిలిటీకి, మీ యొక్క సామర్థ్యానికి ప్రజలందరూ కూడా జోహార్లు అంటారు. అంటే అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఈ మాసం ద్వితీయార్థంలో కర్కాటక రాశి వారికి లభించబోతున్నాయి. ఇక కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సునాయాసంగా సంపాదించుకోగలుగుతారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో వారు కంపెనీ మారడం కానీ, ఉన్న కంపెనీలో ప్రమోషన్లు పొందడం కానీ, లేదంటే చిట్ట చివరికి జీతం పెరగడమైనా సరే ఈ మాసం ద్వితీయార్థంలో జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో, సమాజంలో, బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో మీ యొక్క ప్రేమాభిమానాలు, ఆపేక్షలు, మీ యొక్క మంచి మనస్తత్వం అనేటువంటిది తేటతెల్లమవుతుంది. కనుక గతంలో ఎవరైనా సరే కొద్దిగా మీ పట్ల నిర్దయగా, కుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారు వాళ్ళ తప్పును తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి స్త్రీలకి ఈ మాసం గోచరిస్తోంది. ఇక ద్వితీయార్థంలో విలువైనటువంటి ఆభరణాలు, నూతన గృహాలు, వాహనాలు, ఇటువంటిది కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే సొంత వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళ వ్యాపారంలో టర్నోవర్ బాగా పెరుగుతుంది. అయితే ఇన్ని రకాల మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మాసం ఏప్రిల్ 8వ తేదీ వరకు శని, కుజులు సప్తమ రాశిలో ప్రవేశించి ఉన్నారు. ఆల్రెడీ అక్కడే సంచారం జరుగుతోంది. ఇలా జరగడం వల్ల మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. అంటే డైజెషన్ సంబంధించినటువంటి సమస్యలు, అంటే జీర్ణాశయ సంబంధమైన సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు, కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఈ మాసంలో శ్వాస సంబంధమైన సమస్యలు,
నరాలకు చర్మానికి సంబంధించిన సమస్యలు 8వ తేదీ వరకు మీకు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కర్కాటక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, పిక్నిక్లు, విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి విషయంలో, ఈత వంటి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో కర్కాటక రాశి వారు 8వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా సంయమనం పాటించాలి. కనుక ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండింటి నుంచి తప్పించుకోవడానికి కర్కాటక రాశి వారు మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటించండి. ఇన్ని రకాల పరిహారాలు చేయలేమని కనుక అనుకునేటట్లయితే ఈ మాసం మొత్తం మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మంగళవారం కానీ శనివారం కానీ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. తమలపాకులతో పూజ చేయించుకోండి. అలాగే స్వామికి వడమాల సమర్పించండి. ఇటువంటి పరిహారాల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసేటట్లయితే శనికుజుల యొక్క ఆ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి. ఈ మాసం కర్కాటక రాశి వారికి లాభస్థానంలో రాహు ఉండి మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతూ వచ్చింది. తర్వాత ఆ రాహువు దశమ స్థానంలోకి వక్రించి వెళ్ళడం జరిగినప్పటి నుంచి మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు అయినప్పటికీ కూడా ఏవైనా కూడా మీరు చేసేటువంటి ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ రాజకీయమైనా, ఏదేమైనప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా సరే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి మార్పులు మీకు మంచికే దోహదం చేస్తాయి. అయితే చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల మాతృవంశీయ వర్గీయుల రీత్యా కానీ, తండ్రి కానీ, తండ్రి తరఫు వాళ్ళ బంధువుల రీత్యా కానీ కొన్ని చెడ్డ వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మిగిలినటువంటి గ్రహగతులు చాలా బాగున్నాయి. బుధగ్రహ అనుగ్రహం బాగుంది. శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఇటువంటి మంచి సమయంలో మీరు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయటం, పిక్నిక్స్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో చక్కగా కాలక్షేపం చేయటం, ఇంట్లో శుభవార్తలు వినడం, శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిపించడం, ఇటువంటివన్నీ మంచి ఫలితాలన్నీ కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి ఫలితాలలో మీరు మంచి ఆనందాన్ని పొందుతారు. చక్కటి కుటుంబ జీవితంతో, మంచి స్నేహితులతో విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. కనుక నేను చెప్పేటువంటి శనికుజుల విషయాల్లో మాత్రం తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఇదొక్కటే మీకు చెప్పదగినటువంటి సూచన. తరువాత సింహరాశి. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసంలో ఈ గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది. సప్తమ స్థానంలో ఏప్రిల్ 13వ తేదీ వరకు ప్రథమార్థం అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. వివాహ యోగ్యమైన కాలాన్ని ఇస్తున్నాడు. అలాగే చేసేటువంటి శుభకార్యాల్లో మంచి పేరు ప్రతిష్టలను ఇస్తున్నాడు. శుభకార్యాలని మీ చేతుల మీదుగా మీ కుటుంబంలో నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే ఈ మాసంలో ఆ తర్వాత ఆయన ద్వితీయార్థంలో అష్టమ స్థానంలో ప్రవేశించినప్పటికీ అది స్వక్షేత్రం అవటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, అలాగే శత్రువుల నుంచి జయించేటువంటి శక్తిని మీకు ఈ మాసం ఈ గురువు యొక్క శుభస్థితి అనేటువంటిది ఇవ్వబోతోంది. ఇక ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉందో ఈ మాసం అంతా దాదాపుగా 30వ తేదీ వరకు 6వ ఇంట ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు. కొద్దిపాటి గ్రహగతుల రీత్యా కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ శనిగ్రహ ప్రభావం అనేటువంటిది మీ మీద చాలా మంచి శుభ పరిణామాలని చూపించబోతోంది. అలాగే మీరు 8వ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి పనుల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తొందరపడి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వవద్దు. అంటే నాకు ఇది నచ్చలేదు, ఫలానా వ్యక్తి ఫలానా విధంగా చేయడం అనేటువంటిది తప్పు, ఇది అనవసరంగా చేశాడని మీకు సంబంధం లేనటువంటి అంశాల్లో, మీకు ఏమాత్రం ప్రమేయం లేనటువంటి అంశాల్లో మీరు కనుక మాట్లాడేటట్లయితే
వాగ్వివాదాలు పెరుగుతాయి. 8వ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చడం అనేటువంటిది మంచిది కాదు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కనుక కాస్త సంయమనం పాటించేటట్లయితే ఆ తర్వాత నుంచి మీకు మంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ఆ తదుపరి కుజుడు 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కనుక మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. కనుక ఈ మాసం ఎలా ఆలోచించినా కుజగ్రహ ప్రభావం అనేటువంటిది మీ మీద ఉంటుంది. ఈ కుజగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మంగళవారం నియమాలు పాటించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. అంటే కాళహస్తి, మోపిదేవి ఇటువంటి సర్పక్షేత్రాలని సందర్శించేటట్లయితే కుజగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. అది చేయలేనటువంటి వాళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించి స్వామికి సింధూరం సమూలంగా అంటే ఆ విగ్రహం మొత్తం పూజించగలిగితే కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకుని ఈ మాసంలో మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ధరించగలిగితే కుజగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. రహస్య శత్రువుల బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేస్తే సింహరాశి వారికి మీ ముందుండి పొగుడుతూ మీ వెనకుండి గోతులు తీసేటువంటి వాళ్ళందరూ కూడా మీ ఎదురుగా బయటపడి వాళ్ళ తప్పును ఒప్పుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక విద్యార్థులకి అత్యంత అనుకూలంగా ఉంది. మంచి కసిగా చక్కగా మీరు పోటీ పరీక్షలు రాయటం కానీ చదవడం కానీ జరుగుతుంది. ఫలితాలు బాగుంటాయి. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఉన్నతాధికారులు, ప్రభుత్వోద్యోగులు, బడా కాంట్రాక్టర్సు, బిల్డర్సు మీ అందరికీ ఈ మాసం ఏప్రిల్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ అనుకూలతలో మీరు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చివేయగలుగుతారు. ఎవరు ఊహించినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని మీరు చేపట్టి సునాయాసంగా నడపడం అనేటువంటిది జరుగుతుంది. ఇక భాగ్యస్థానంలో సంచరించేటువంటి రవి రాహువుల యొక్క సంచార రీత్యా పితృవంశ వర్గీయుల రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మాట పట్టింపులు వచ్చినప్పటికీ మీదే పైచేయి అవుతుంది. పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పిత్రార్జితం ఏదైతే ఉంటుందో ఈ మాసం మీకు సంప్రాప్తం అయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ మాసంలో మీ మాటకి ఎదురుండదు, మీకు తిరుగుండదు. చక్కటి శారీరక ఆరోగ్యంతో, బలంతో, తేజస్సుతో మీరు మరో సూర్యుడు అన్నట్టుగా వెలిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎక్కడికెళ్ళి ఏం చెప్పినా కూడా మీదే పైచేయి అవుతుంది. రాజకీయ నాయకులకి ఈ మాసం, సినిమా రంగం వాళ్ళకి మీరు ఈ మాసంలో ఏ సినిమాలో నటించినా, ఏ సినిమాకి సంతకం పెట్టినా, ఏ పార్టీలో మీరు ఉన్నా మీదే పైచేయి అవుతుంది. పదవి కానీ అధికారం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో, కుటుంబంలో 2 చోట్ల మీదే పైచేయి అవుతుంది. ఈ మాసం తప్పనిసరిగా నూతనంగా గృహం, వాహనం, ఆభరణాలు కూడా కొనుగోలు చేసి చేపట్టినటువంటి ఆభరణాలని జాగ్రత్త చేసుకోండి. అంటే కొనుగోలు చేసినటువంటి ఆభరణాలని జాగ్రత్తగా ఉంచుకోండి. కాస్త చోర భయం పొంచి ఉంది. అయిన వాళ్లలోనే కొద్దిగా ఈ చోరులుండే అవకాశం ఉంది కనుక వారి బారి నుంచి మీరు విలువైన డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా పెట్టుకోండి. విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదొక్కటి ఈ మాసం సింహరాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మీ జీతంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు ఉంటాయి. ఖచ్చితంగా ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, అలాగే పెరుగుదల కానీ ఈ మూడిట్లో ఒకటి ఈ మాసం ద్వితీయార్థంలో మీకు జరిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు అనేటువంటివి మీకు నల్లేరు మీద నడకలాగా సాగబోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీసా వంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ కార్డు వంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కన్యారాశి వారికి ఈ మాసం
ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది. ప్రథమార్థం కొద్దిపాటి మానసికమైన ఆందోళన, అలజడి, ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి. దీనికి కారణమైనటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం కానీ అలాగే శని ప్రభావం వల్ల కానీ ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ 14వ తేదీ నుంచి గురుడు సప్తమ రాశిలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ మీ రాశిని శుభదృష్టితో చూడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. సంతానపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో ఏర్పడినటువంటి పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులన్నీ కూడా సునాయాసంగా తొలగిపోవడం అనేటువంటిది జరుగుతోంది. మిగిలిన గ్రహగతులు ఎన్ని రకాలుగా బాగున్నా బాగుండకపోయినా ఈ మాసం ఎక్కువగా గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు జరిగేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా చాలా సునాయాసంగా ఓర్పుగా దాటుకుని ముందుకు వెళతారు. ఎటువంటి విచిత్ర విపత్కర క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకునేటువంటి ధోరణి కలిగినటువంటి కన్యారాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది యుద్ధం చేసేటువంటి వాడికి కత్తి డాలు అందించిన విధంగా చక్కగా మీరు పోరాటం చేసి విజయం సాధించగలుగుతారు. శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చివేయగలుగుతారు. అలాగే ఈ మాసం ద్వితీయార్థంలో మీరు సొంతగా మీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ అలాగే నూతనంగా కొన్ని కార్యక్రమాలని కొన్ని ఆర్గనైజేషన్స్ని స్థాపించి వాటిని మంచి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మాసంలో మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఇష్టదేవత దర్శనం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం మీకు గురువు యొక్క అనుగ్రహం వల్ల లభించబోతోంది. అది కూడా ద్వితీయార్థంలో ఎక్కువగా లభించేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా ఈ మాసం జరగబోతోంది. ఈ ఉచ్చస్థాన శుక్రుడు ఇక్కడ ఉండి మీ జన్మ రాశిని వీక్షించడం వల్ల చక్కటి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతనంగా ఆస్తులు కూడా పెడతారు. అలాగే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా మంచి స్థితికి చేరుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మంచి ర్యాంకులతో ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వారు చేసేటువంటి పనుల్లో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశాలకి ఏప్రిల్ 14 తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఏప్రిల్ 14 తర్వాత ఈ సంవత్సరం మొత్తంలో వివాహం అనేటువంటిది అయ్యే అవకాశాలు చాలా సూటిగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల కోరుకున్నటువంటి జీవిత భాగస్వామితో అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని కూడా పంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక ఈ మాసంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి జీతంలో జీవితంలో మంచి అభివృద్ధి లభిస్తోంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే గతంలో ఏర్పడినటువంటి ప్రజాగ్రహం నుంచి విముక్తి పొందుతారు. జనాల్లోకి సూటిగా దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు చేసేటువంటి పథకాలు కానీ మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కానీ ప్రజలకి విడమర్చి చెప్పగలుగుతారు. ఈ విషయంలో మీరు విజయం సాధించగలుగుతారు. ఇక బడా బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మీకు అనూహ్యమైనటువంటి ఒక ప్రాజెక్టు మీకు చేతికి రావటం, అనూహ్యంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లభించడం కూడా జరగబోతోంది. ఇక ఏప్రిల్ 14వ తేదీ నుంచి మీకు అష్టమ స్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో రాహు ప్రవేశించినప్పటి నుంచి కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంటే అక్కడ ప్రవేశించి ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటాడు. ఈ ప్రవేశించిన తర్వాత అనుకోకుండా అన్నీ ఉన్నప్పటికీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ, అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, అన్ని రకాలుగా జీవితం బాగున్నప్పటికీ కూడా కొద్దిపాటి మానసికమైనటువంటి ఆందోళన, ఏం జరుగుతుందో అన్న భయం, అనారోగ్య పీడ ఇటువంటివి కలిగించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు కనుక మీకు కనబడేటట్లయితే రాహు యొక్క శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఇక 2వ స్థానంలో ఉండేటువంటి కేతువు మీకు అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఆర్థికంగా మీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ప్రవేశించినా
ఏ రకమైన కమిషన్ వ్యాపారం చేసినా కూడా మీకు డబ్బుకు లోటు లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు. అయితే ఆ డబ్బు కూడా ఎలా వస్తుంది అని అంటే సరళితముగా నారికేళ సరళము భంగిన్ అంటారు. అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో ఒక మాయగా మీకు డబ్బు అనేటువంటిది వస్తుంది. అది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి పరిస్థితి. కేతువు యొక్క అనుగ్రహం మీ మీద స్పష్టంగా ఉంది. కుటుంబంలో కూడా మంచి శాంతి నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులకి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతారు. పంచమ స్థానంలో శని మీకు సంతానపరమైనటువంటి విషయాల్లో కొద్దిపాటి ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో వాటిని దాటగలుగుతారు. ఇక ఈ మాసం కన్యా రాశి వారు శనివారం నియమాలు పాటించండి. అలాగే శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఈ అష్టమరాహు యొక్క శాంతి పరిహార క్రియలు చేయించుకోగలిగిన వాడు చేయించుకోండి. ఒకవేళ అలా చేయించుకోలేకపోతే ఈ రాహుకాలంలో మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కనకదుర్గ అమ్మవారి యొక్క సేవ చేయండి, దర్శనం చేయండి, పూజ చేయించుకోండి. ఇటువంటి ఏది చేసినా కూడా మీకు ఈ మాసం మొత్తం కూడా ఈ రాహుగ్రహ ప్రభావం ఉండేటువంటి సంవత్సరం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ మాసంలో కన్యారాశి స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలం. కుటుంబంలో సమాజంలో మీ మాటకు ఎదురుండదు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని స్పష్టంగా పొందగలుగుతారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. బంధుమిత్రులతో చక్కటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు అనేటువంటివి చేయటం జరుగుతుంది. మీ మాటని నిలబెట్టుకోగలుగుతారు. బంధువులకి సహాయం చేయగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు ఈ మాసం గోచరిస్తున్నాయి. తరువాత తులారాశి. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా గురుడు ఈ మాసంలో ప్రథమార్థం వరకు 13వ తేదీ వరకు పంచమ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తున్నాడు. తరువాత షష్ఠ స్థానంలో తన స్వక్షేత్రంలో ప్రవేశించి శత్రువుల మీద విజయాన్ని, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తప్పించేటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేసే విధంగా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది ఈ తులారాశి వారికి చాలా కాలంగా జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని వల్ల చేసేటువంటి పనుల్లో, చేసేటువంటి వృత్తుల్లో ఏ రకమైనటువంటి పనైనా సరే 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి రావటం, ఆటంకాలు కలగటం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక ఈ మాసం ప్రతి శనివారం నాడు శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఇక ఈ మాసంలో కుజుడు చతుర్థ స్థానంలో, తరువాత పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం 8వ తారీఖు వరకు తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలు పొందుతారు. పురుష సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఏ రకమైనటువంటి కొత్తగా వ్యాపారం ప్రారంభించినా, కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నా కూడా మీరు ఆ పనుల్లో విజయవంతంగా ముందుకు అడుగేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు ఈ మాసంలో శారీరకంగా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది, మంచి తేజస్సు పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముందడుగు వేస్తారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అలాగే ఎవరికి ఎంత చేసినా కూడా విశ్వాసం లేకుండా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ మీరు వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం జరుగుతుంది. స్త్రీల పరంగా, ముఖ్యంగా తులారాశి స్త్రీల పరంగా ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా ఒక గాడిన పడుతుంది. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆరోగ్యపరమైన చిక్కులు కానీ, కుటుంబపరమైన చిక్కులు కానీ ఈ మాసం తొలగిపోయేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక రాహువు అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అష్టమ రాహు యొక్క ప్రభావం తగ్గిపోబోతోంది. ఈ మాసంలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి చివరి వరకు, అంటే ఈ సంవత్సరాంతం వరకు రాహువు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. గతంలో ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చాడు. ఇప్పుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల
అసంకల్పితంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ చక్కటి ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సప్తమంలో రాహువు, లగ్నస్థానంలో కేతువు ఉండడం వల్ల కొంత కాలసర్పదోషం అనేటువంటిది తులారాశి వారికి ఈ మాసం ఏర్పడుతోంది. ఏర్పడటం వల్ల దీని పరిహారం కోసం ఈ రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. ఒకవేళ అది చేసుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను సందర్శించండి. సర్పదోష శాంతి పరిహార క్రియల్ని చేసుకోండి. ఒకవేళ ఇది కూడా చేయలేని పక్షంలో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ, విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ మీరు రాహుకాల సమయంలో అమ్మవారి దర్శనం చేయండి లేదా పూజ చేయించుకోండి. ఇలా చేసేటట్లయితే రాహుకేతువుల యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ మాసం ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకోబోతున్నాయి. వాటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆపుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ శుభ ఫలితాలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ఏప్రిల్ 14వ తేదీ తర్వాత పెట్టుకునేటట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైన కాలం. ఈ మాసం మొత్తం కూడా మీకు విదేశీ ప్రయాణాలకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఏప్రిల్ 13వ తేదీ లోపలే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే తులారాశి వారికి ప్రథమ ప్రయత్నంలోనే మంచి ర్యాంకును సాధించగలుగుతారు. అయితే ఇదంతా కూడా ఏప్రిల్ 8వ తారీఖు తర్వాత అయితే మరింత అనుకూలంగా ఉంటుంది. కనుక మీరు ఏదైనా సరే పోటీ పరీక్షలు రాయాలనుకున్నప్పుడు, ఆ పరీక్షలకు అటెండ్ కావాలనుకున్నప్పుడు, యూనివర్సిటీస్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నా ఏప్రిల్ 8వ తారీఖు తర్వాత చేయండి. చేసేటట్లయితే మీకు అత్యంత శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. అప్రయత్న పదవి లాభం కలుగుతోంది. మీరు ఏం చేసినా చేయకపోయినా మీకు పార్టీలో పట్టు పెరుగుతుంది, ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది. ఇకపోతే తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి వస్తువుల్ని మీరు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మంచిది. విలువైన డాక్యుమెంట్స్ కానీ, విలువైన ఆభరణాలు కానీ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా ఏప్రిల్ 8వ తేదీ వరకు మాత్రం కొంచెం మరింత జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్కి మీ బిల్స్ అన్నీ కూడా సకాలంలో చెల్లించబడతాయి. మీకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. ఆర్థికంగా లాభాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారాల్లో టర్నోవర్ని పెంచుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. ఇకపోతే ఈ అష్టమరాహు ప్రభావం పోతోంది. లగ్నంలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మాతృవంశీయ వర్గీయుల రీత్యా కానీ, అలాగే మేనమామలు, బాబాయిలు వీళ్ళ రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైన వార్తలు, వారితో కొంత అప్రియమైనటువంటి సంభాషణలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు ఈ విషయంలో ప్రయత్నపూర్వకంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక ఓవరాల్గా ఆలోచిస్తే తులారాశి వారికి ఈ మాసం మంచి శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. కనుక నేను చెప్పినటువంటి శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి విధంగా శనిగ్రహ దోష పరిహార క్రియల్ని పాటించండి. పాటించి మంచి శుభ ఫలితాలని పొందండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు, శుభ కార్యక్రమాలు నెరవేరేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఈ మాసం వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారమే అని భావించవచ్చు. అయితే అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ సమకూరినా కూడా మీకు మనసులో ఏదో తెలియని ఆందోళన, అలజడి ఏర్పడబోతున్నాయి. ఇవి అన్నీ కూడా
మీ భ్రమే కానీ నిజం కాదు. గ్రహగతులు ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహ సంచారం కానీ శనిగ్రహ సంచారం కానీ ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రహ షష్ఠ స్థితి కానీ మీకు అత్యంత అద్భుతంగా ఉంది. ప్రథమార్థం చాలా బాగుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుంది. కనుక మీరు ఈ మాసంలో ఏమాత్రం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు అత్యంత శుభ సమయంగా ఈ మాసాన్ని మీరు పరిగణించవచ్చు. కనుక ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే నూతనంగా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టవచ్చు. చేపట్టినటువంటి కార్యక్రమాలని విజయపథంలో తీసుకెళ్లగలిగేటువంటి గ్రహగతులు నడుస్తున్నాయి. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కనుక మీరు నిర్ణయాలు తీసుకునేట్లయితే అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి 30వ తారీఖు లోపల కనుక మీరు నిర్ణయాలు తీసుకునేట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. టాప్ ర్యాంక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారాల్లో టర్నోవర్ బాగా పెరుగుతుంది. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు అసంకల్పితంగా అయాచితంగా ఆకస్మికంగా ధనప్రాప్తిని కలుగజేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ సంవత్సరాంతం వరకు జరుగుతోంది. కనుక ఎప్పుడైనా సరే రాహు యొక్క శుభ ఫలితాలని మీరు అందుకునేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది, గోచరిస్తోంది. ఇకపోతే ఈ కేతువు 14వ తేదీ తర్వాత వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మోక్షకారకుడైనటువంటి కేతువు వ్యయభావంలో సంచరించడం వల్ల పుణ్యక్షేత్ర సందర్శన, మంచి తీర్థాలలో స్నానం చేయటం, సముద్ర స్నానం చేయటం, ఇటువంటి శుభ ఫలితాలన్నిటి కూడా వృశ్చిక రాశి వారికి కేతువు యొక్క అనుగ్రహం వల్ల లభించబోతున్నాయి. అయితే అన్నీ బాగున్నప్పటికీ కూడా మీకు ఇందాక నేను చెప్పినట్లుగా కాస్త మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అన్నీ ఇక్కడ మీరు ఆలోచించేటువంటి అంశం ఏంటంటే అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అని ఒక మహానుభావుడు చెప్పాడు. కనుక కుటుంబంలో కానీ బయట వ్యక్తులతో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఎవరితో అయినా సరే అన్ని బంధాలు ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటాయనేటువంటి కఠోరమైనటువంటి సత్యం మరొకసారి మీ మనసులోకి మీ మస్తిష్కంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కొంత మీ వైరాగ్య ధోరణికి కారణమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తోంది. ఇక రవి యొక్క షష్ఠ స్థితి ఏదైతే ఉందో మీకు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఈ మాసం మీ మాటకి తిరుగుండదు. మీరు చేసేటువంటి పనుల్లో ఎదురుండదు. సంతానపరమైనటువంటి అంశాల్లో స్త్రీ సంతానం విషయంలో కానీ పురుష సంతానం విషయంలో కానీ మంచి శుభవార్తలు వింటారు. సంతానాన్ని యొక్క పురోగతిని చూసి మీరు చాలా సంతోషపడతారు. సంతానాన్ని మీరు కావలసిన రీతిగా చక్కగా స్థిరపరచగలుగుతారు. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని స్వయంగా దగ్గరుండి చూసుకుని ఒక రకమైనటువంటి మానసిక తృప్తిని సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ గురువు యొక్క శుభదృష్టి వల్ల శుభ అనుగ్రహం వల్ల వివాహం కానీ వృశ్చిక రాశి వారికి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. సంతానపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ మాసం సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఇంట్లో తప్పనిసరిగా మంచి శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు, నూతన వాహన కొనుగోలు వంటి మంచి వార్తలు వినడం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసం మీకు తప్పనిసరిగా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్నప్పుడు మీరు ఈ మాసంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పరిష్కారాలు, మధ్యవర్తులు, పెద్ద మనుషులు అనేటువంటి వారు మీకు అనుకూలమైనటువంటి తీర్పుల్ని ఇవ్వగలుగుతారు. ఇకపోతే ఇన్ని రకాలుగా బాగుందని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మారేటువంటి ఈ బుధగ్రహ శుక్రగ్రహ సంచారం వల్ల మీకు అనుకోని అనారోగ్య సమస్యలు, చెవి ముక్కు గొంతు సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, తలకి సంబంధించిన తలనొప్పి, ఈ సైనసైటిస్ వంటి సమస్యలు ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెడతాయి. ఈ అనారోగ్య సమస్యలు, ఎలర్జీస్, ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు ఈ మాసంలో కొంతకాలం ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టినప్పుడు తప్పనిసరిగా బుధగ్రహ శుక్రగ్రహ పరిహారాలని పాటించండి.
అలాగే బుధవారం నాడు మీరు గరికతో గణపతిని గనక పూజ చేసేటట్లయితే చేసేటువంటి పనుల్లో ఏమాత్రం ఆటంకాలు లేకుండా ఈ మాసం అంతా మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీ మాటకు ఎదురులేదు, మీ సంకల్పానికి తిరుగులేదు. మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ, బంధుమిత్రుల విషయంలో కానీ, అలాగే మరి కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు ఏం చెప్తే అది శిలాశాసనంగా చేపట్టబడుతుంది. మీ మాటకి తిరుగులేనటువంటి శక్తి అనేటువంటిది ఈ మాసం మీకు లభిస్తోంది. ఇది మీకు అత్యంత సంతోషాన్ని కలిగించేటువంటి విషయంగా గోచరించుతోంది. అంతేకాకుండా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలని, వాహనాలని కొనుగోలు చేసేటువంటి యోగ్యత కూడా ఈ మాసం లభిస్తోంది. వచ్చినటువంటి విలువైన డాక్యుమెంట్స్ కానీ, కొనుగోలు చేసినటువంటి విలువైన కళాఖండాలు కానీ, విలువైనటువంటి వస్తువుల్ని కానీ జాగ్రత్త చేసుకోండి. ఈ మాసం చోరభయం పొంచి ఉంది. అది ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీలోపు వరకు మరింత జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో కొన్ని వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అత్యంత అనుకూలమైన కాలం. మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీకు ఉద్యోగం లభిస్తుంది. లేదా మీరు అక్కడే ఉండేటట్లయితే మీకు ప్రమోషన్ కానీ, జీతంలో పెరుగుదల కానీ ఈ మాసం ఖచ్చితంగా లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. వీసా వంటివి అనుకూలపడతాయి. ఈ మాసం మొత్తం ఎక్కువ శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కనుక మీరు ఈ బుధగ్రహ పరిహారాలు మాత్రం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి గురువు చతుర్థ స్థానంలో తన సొంత క్షేత్రంలో మీనరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది. ఈ గురువు యొక్క శుభస్థితి వల్ల ఈ మాసం ధనురాశి వారికి నూతన గృహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, నూతనంగా మీరు చేయాలనుకునేటువంటి కొత్త కొత్త పనులన్నిటికీ కూడా కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ సమకూరడం, ఇవన్నీ కూడా ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు లభించబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మాసంలో రాహువు ఏప్రిల్ 14వ తేదీ వరకు షష్ఠ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. తరువాత పంచమ స్థానంలోకి, అంటే సంతాన స్థానంలోకి, ఇటువంటి స్థానంలోకి రావడం అనేటువంటిది జరుగుతోంది. ఈ రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సృష్టించబోతోంది. సంతానపరమైనటువంటి చిక్కులు, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కొంచెం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకున్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి, దైవభక్తి వల్ల మీరు ఏర్పడేటువంటి సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఎటువంటి విచిత్ర విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సంయమనం కోల్పోవడం అనేటువంటిది జరగదు. ఎటువంటి చుట్టూ అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీకున్నటువంటి నిర్ణయాత్మక శక్తి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని చక్కగా తీసుకుని అమలుపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నాయి. కనుక తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా 2వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఈ శని సంచారం వల్ల అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావటం, ఆశ నిరాశల మధ్య జీవితం ఊగిసలాడటం, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంతకాలం పాటు బాధిస్తాయి. కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ శనీశ్వరుడికి ఈ మాసంలో తైలాభిషేకం జరిపించండి. అది మందపల్లిలో అయినా పర్వాలేదు, శనిసింగణాపూర్లో అయినా పర్వాలేదు. శనిసింగణాపూర్లో ఈ శనీశ్వరుడికి గనక తైలాభిషేకం జరిపిస్తే మీరు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఒకవేళ అది చేయించుకోలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఈ మాసం మొత్తం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం మీకు మరింత శుభ ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఈ మాసంలో కొంతకాలం పాటు బుధుడు నీచ స్థితిని పొందడం వల్ల మీకు గృహసౌఖ్యం తగ్గుతుంది. కొద్దిగా నరాలకు సంబంధించి, చర్మానికి సంబంధించి
కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. మీ మాతృవర్గం రీత్యా కానీ మేనమామల రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. కనుక కొంత ఇబ్బందులు ఇలా తలెత్తినప్పుడు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు బుధవారం నాడు గణపతిని గరికతో పూజించండి. బుధగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఒకవేళ ఇవి చేసుకోలేకపోయేటట్లయితే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఇది బుధవారం నాడు చేసేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు తిరుగులేదని చెప్పవచ్చు. అధిక భాగం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ అనేటువంటిది సంపాదించుకోగలుగుతారు. కోరుకున్నటువంటి ర్యాంకులు వస్తాయి. ఇక ఏది ఏమైనప్పటికీ ధనురాశి వారికి ఏప్రిల్ 8వ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకి కానీ, మీ సంతానానికి కానీ కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు, టెన్షన్లు అన్నీ కూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి పటాపంచలైపోబోతున్నాయి. అంటే ఏప్రిల్ 9 నుంచి మీకు పరిపూర్తి శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ధనురాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ సినిమాలు తీయాలనుకున్నా, ఏ సినిమాల్లో నటించాలనుకున్నా ఏప్రిల్ 9 తర్వాత చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలు ఉంటాయి. ఎదురులేని విజయాలు లభిస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం. మీకు కూడా 9వ తారీఖు తర్వాత ఈ మాసాంతం లోపల మంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, జీతంలో హైక్ కానీ లభించేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. బిల్డర్లకి, కాంట్రాక్టర్లకి, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి అత్యంత అనుకూలమైన కాలం. ఎవరు ఊహించినటువంటి గొప్ప ప్రాజెక్ట్స్ మీ చేతికి అందేటువంటి శుభస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ నెలాఖరులో మీకు చక్కటి శుభవార్తలు వింటారు. ఈ నెలలో ఉన్నటువంటి చివరి వారంలో మాత్రం మీరు అత్యంత అనుకూలమైనటువంటి వార్తలు మాత్రమే వినటం జరుగుతుంది. ఇకపోతే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతనంగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు, ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు. మీరు చేపట్టేటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, నూతన గృహాలు కొనుగోలు చేయటం కానీ, పొలాలు ప్లాట్లు కొనుగోలు చేయటం కానీ ఈ మాసాంతంలో మంచి శుభ ఫలితాలు ఇస్తాయి. పూర్తి చేయగలుగుతారు. సక్సెస్ఫుల్గా ముందడుగు వేయగలుగుతారు. కుటుంబంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ మంచి అనుకూలత అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడబోతోంది. ఇకపోతే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ఇక రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి, కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీరు మీ వ్యాపారాల్లో టర్నోవర్ని చక్కగా పెంచుకోగలుగుతారు. ఇకపోతే ఈ మాసంలో ఒక్క 8వ తారీఖు వరకు ఉండేటువంటి స్థితి మాత్రమే ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ లోపల శనికుజులకు సంబంధించిన పరిహారాలు పాటించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. అనారోగ్య సమస్యలు, నరములకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేటువంటిది బాధ పెడుతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి శనికుజుల పరిహారాలు పాటించండి. అది చేయలేనటువంటి వాళ్ళు శనివారం, మంగళవారం కనీసం హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. కుదిరితే ఈ మాసం మొత్తం చేస్తే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో ప్రధాన గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అయినప్పటికీ కూడా ఈ శనిగ్రహ, కుజగ్రహ, రాహుగ్రహ ప్రభావం రీత్యా పని విజయవంతం అయినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కొద్దిగా ఆందోళనకి, ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో కానీ, మీరు ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసినా కూడా చక్కగా విజయం సాధించగలుగుతారు. ఆర్థికపరమైన పరిపుష్టిని పొందగలుగుతారు. మీరు ఉండేటువంటి స్థానంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని కూడా ఈ మాసం మీరు పొందగలుగుతారు. మీ యొక్క శ్రమని, అట్లాగే మీ యొక్క ఎఫర్ట్ని గుర్తించేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ మాసంలో శుక్రగ్రహ, బుధగ్రహ ప్రభావం వల్ల మీకు మంచి లగ్జరీతో కూడినటువంటి జీవితం, అలాగే విలువైనటువంటి కళాఖండాలు కొనుగోలు చేయటం, విలువైనటువంటి జీవితాన్ని గడపటం, నూతనంగా లగ్జరీ కార్లు కొనడం,
అలాగే మంచి విల్లాలు కొనడం, ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసంలో మకర రాశి వారికి సుస్పష్టంగా గోచరించబడుతున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతోంది. ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల విద్యాయోగం అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. విద్యార్థుల విషయంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం రీత్యా కొద్దిగా అప్పుడప్పుడు విద్యలో ఆటంకాలు కానీ, చదివినటువంటిది కొద్దిగా సమయానికి జ్ఞాపకం రాకపోవడం కానీ జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఇటువంటి స్థితి కనుక మీకు అనిపిస్తే ఈ మాసంలో విద్యార్థులు ప్రతినిత్యం దక్షిణామూర్తిని స్తోత్రం చేయండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే హయగ్రీవ శ్లోకాన్ని పఠించండి. హయగ్రీవ శ్లోకాన్ని పఠించేటట్లయితే గతంలో మర్చిపోయినవి కూడా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని ఈ మాసం మొత్తం విద్యార్థులు గనక పఠించి తర్వాత గనక చదువుకునేటట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి సువర్ణావకాశం అని చెప్పవచ్చు. వారికి రావాల్సినటువంటి సముచితమైనటువంటి స్థానం ఆ ఉద్యోగంలో లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 8వ తేదీ వరకు మీ మకర రాశిలో సంచరించేటువంటి శని కుజ సంచారం అనేటువంటిది గత కొంతకాలంగా జరుగుతోంది. దీనివల్ల మానసిక ఆందోళన, శారీరక శ్రమ, తిప్పట, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు, అనవసరంగా ప్రయాణాలు చేయవలసి రావటం, అత్యధికంగా ఖర్చు పెట్టవలసి రావటం, ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలన్నీ కూడా మకర రాశి వారికి జరుగుతున్నాయి. వీటి యొక్క పరిహార క్రియల కోసం శనికుజులకు సంబంధించిన పరిహార క్రియల్ని ఏప్రిల్ 8వ తేదీ లోపల చేసుకోగలిగేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. అంటే మంగళవారం నియమాలు పాటించండి, శనివారం నియమాలు పాటించండి. అంతేకాకుండా ఒకవేళ ఇవేమీ చేయలేని పక్షంలో మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించి వడమాల సమర్పించండి. ఇవి కూడా చేయలేనటువంటి వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసేటట్లయితే అనారోగ్య సమస్యలు, ఈ టెన్షన్లు, ఒత్తిళ్లు, బాధలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రథమార్థం వరకు ఉండేటువంటి ఈ గ్రహస్థితి పూర్తిగా టెన్షన్ పెడుతుంది. ఏప్రిల్ 8 తర్వాత మీకు సంబంధించినటువంటి టెన్షన్లన్నీ రిలీవ్ అయిపోయి మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. పార్టీలో, ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. మీరు కోరుకున్నటువంటి సముచితమైనటువంటి పదవుల్ని, స్థానాన్ని పొందగలుగుతారు. ఇకపోతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళకి, కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. 8 తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ విజయానికి బాటలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ సినిమా కమిటీ అయినా కూడా, ఏ రకమైన ప్రాజెక్ట్ కమిటీ అయినా కూడా కళాకారులకి, కవులకి, రచయితలకి అందరికీ కూడా 8 తర్వాత చేసేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే మధ్యవర్తి పరిష్కారాలు కానీ, కోర్టు తీర్పుల నుంచి కానీ మీకు అనుకూలత కావాలి అని అనుకుంటే ఏప్రిల్ 8వ తారీఖు తర్వాత వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసంలో అధిక భాగం శుక్రగ్రహ అనుకూలత ఉంది. దీనివల్ల చక్కటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గలుపుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అద్భుతమైన అపురూపమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి భద్రపరుస్తారు. ఆత్మ సంతృప్తిని పొందగలుగుతారు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం 8వ తారీఖు తర్వాత జీతంలో, జీవితంలో ఎదుగుదల తప్పనిసరిగా కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకి అనుకూలమైన కాలం. అది కూడా ఏప్రిల్ నెల ద్వితీయార్థంలో అంటే 14వ తేదీ తర్వాత మరింత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ చేతుల మీదుగా బంధుమిత్రులకి శుభకార్యాల నిమిత్తం చక్కగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెడతారు. బంధుమిత్రుల యొక్క ఆపేక్షని, ప్రేమాభిమానాలని పొందగలుగుతారు. కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు ఈ మాసంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం అనేటువంటిది తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసంలో మకర రాశి వారికి ఎవరైతే
కమిషన్ వ్యాపారం చేస్తారో, అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో టర్నోవర్ తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ విషయంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఆర్థికపరమైన వెసులుబాటు చాలా బాగుంటుంది. ఇక బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి, కాంట్రాక్టర్స్కి మంచి గొప్ప ప్రాజెక్ట్ అనేటువంటి చేతికి వస్తుంది. అది కూడా ఏప్రిల్ ద్వితీయార్థంలో 14వ తారీఖు తర్వాత నుంచి 31వ తారీఖు లోపల తప్పనిసరిగా వస్తుంది. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి 29, 30, 31 తేదీల్లో ఒక మంచి శుభవార్త వినటం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది. సంతానపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. సంతానపరమైనటువంటి అభివృద్ధిని చూసి సంతోషపడతారు. సంతానపరంగా ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో అత్యధిక భాగం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చిరకాలం, ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మీ చిరకాల స్వప్నం అనేటువంటిది నెరవేరబోతోంది. ఈ మాసంలో శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో కొద్దిగా టెన్షను, కించిత్ అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా సూచించబడుతున్నాయి. అది ఎప్పటి నుంచి అంటే ఈ మాసం ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ 30వ తేదీ వరకు ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి మాత్రం కొంత అనారోగ్య సూచన వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడితే కుజగ్రహ పరిహారాలు పాటించండి. ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి సింధూరంతో గనక పూజ చేయించగలిగితే కుజగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఈ కుజగ్రహ అనుగ్రహం ఏర్పడిన తర్వాత ఈ మాసంలో కుంభరాశి వారికి ఏప్రిల్ 8 తర్వాత మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధైర్యం, సాహసం అన్నీ కూడా పెరుగుతాయి. ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అంటే మీరు తీసుకునేటువంటి కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, అలాగే విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏదైతే మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో చేస్తూ ఉంటారో వాటి వల్ల చక్కటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లగ్న స్థానంలో, ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల, సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల మీకు కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయి. అధిక భాగం గ్రహగతులన్నీ చాలా బాగున్నాయి. ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో విలువైనటువంటి వస్తువులు, లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ గూడ్స్ కొనుగోలు చేస్తారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. సంతానపరమైనటువంటి విషయాల్లో చక్కటి శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. సంతానాన్ని పరంగా వాళ్ళని ఉద్యోగంలో కానీ, వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మీరు అనుకున్న స్థాయిలో సెటిల్ చేయగలుగుతారు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో అధిక భాగం గురువు యొక్క అనుగ్రహం వల్ల మిగిలినటువంటి గ్రహగతులు కాస్త తేడా ఉన్నా కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ మాసంలో మరి ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాహువు చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. అంటే అర్ధాష్టమ రాహువు యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. కనుక మీరు ధైర్యంగా చేసేటువంటి పనుల్లో ముందడుగు వేయవచ్చు. ఈ రాహు యొక్క అనుకూలత వల్ల అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. అకస్మాత్తుగా ఒక మంచి పదవి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా రాహు యొక్క శుభ ఫలితాల వల్ల మీకు ఏర్పడబోతున్నాయి. ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇది మినహా మిగిలిన అన్ని రకాలుగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. కుటుంబంలో, సమాజంలో, బంధుమిత్రుల్లో, తెలిసిన వాళ్ళలో మీ యొక్క పలుకుబడి, పరపతి చాలా పెరుగుతుంది. మీరు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని వాళ్ళలాగా గుంభనగా మీకు కావలసినటువంటి పనులను చేసుకుంటూ మీరు ఏ విధంగా ఉండదలుచుకున్నారో ఆ విధంగా ఉంటూ చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు. ఇక కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే గతం కంటే ఈ మాసం అత్యంత శుభఫలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. రాహు యొక్క అనుగ్రహం వల్ల అకస్మాత్తుగా పదవి ప్రాప్తి కలుగుతుంది. పార్టీలో మంచి గుర్తింపు కలుగుతుంది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులు, వీళ్ళందరికీ, నిర్మాతలందరికీ కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం. ఏప్రిల్ 8వ తేదీ తర్వాత మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా
మీరు శుభవార్తలు వింటారు. ఏప్రిల్ 8 తర్వాత మీరు నటించేటువంటి సినిమాలు కానీ, మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. అయితే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది కనుక ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మందపల్లిలో కానీ, శని సింగనాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక జరిపించేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. ఏప్రిల్ 29, 30, 31 తేదీల్లో లగ్న రాశిలోకి, జన్మరాశిలోకి శని ప్రభావం అనేటువంటిది మొదలవబోతోంది. ఈ సమయంలో జీవితంలో అనూహ్యమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక ఎటువంటి మార్పులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు గురువు గ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు లభించబోతున్నాయి. ఇకపోతే ఆర్థికపరమైన అంశాల్లో తిరుగులేదు. నూతనంగా గృహం కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. పొలాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసినటువంటి వాటిని సక్రమంగా రిజిస్టర్ చేస్తారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏర్పడతాయి. వీటిని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది మీకు ముఖ్యంగా ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసంలో ఏప్రిల్ 8వ తారీఖు తర్వాత జీవితంలో తప్పనిసరిగా పెరుగుదల లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్నటువంటి ప్రాంతాలకి బదిలీలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. మనసుకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సంతానపరమైన విషయాల్ని చక్కగా సెటిల్ చేయగలుగుతారు. స్త్రీ సంతాన విషయంలో కానీ, పురుష సంతాన విషయంలో కానీ మీరు కోరుకున్న రీతిగా సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు. ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఈ మాసం శుక్రగ్రహ అనుగ్రహం చాలా బాగుంది కనుక మీరు ఏ పని చేపట్టినా కూడా శుక్రవారం నాడు చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇకపోతే మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు ఇంద్రాణి అమ్మవారిని పూజించండి, ధ్యానించండి. అలాగే ఆ ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు ఎదురులేదు, తిరుగులేని శుభ ఫలితాలని నమోదు చేసుకోగలుగుతారు. అలాగే శనీశ్వర ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కాళికా అమ్మవారి ఉపాసన చేయండి. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దర్శనం చేయండి. మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం మీకు చాలా సంతోషాన్నే మిగులుస్తుంది. కించిత్ టెన్షన్లు ఉంటాయి కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వారిని అందరినీ కూడా మీనరాశి వారి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో అధిక భాగం గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు రాహువు అనుకూలంగా ఉన్నాడు. 14వ తేదీకి తర్వాత నుంచి రాహువు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. దీనివల్ల కొద్దిగా కుటుంబపరమైనటువంటి చిక్కులు, ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల కొంత మానసికమైనటువంటి అలజడి, ఆందోళన ఏర్పడబోతోంది. ఇక రాహుకేతువులకు సంబంధించి కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నాయి కనుక చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఈ మాసంలో ద్వితీయార్థంలో గోచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ ఏప్రిల్ ద్వితీయార్థంలో రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. శ్రీకాళహస్తి, మోపిదేవి వంటి సర్పక్షేత్రాలని దర్శించండి. ఇకపోతే ఈ మాసం మీనరాశి వారికి శని కుజుల యొక్క అత్యంత శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా చక్కగా సాగిపోతాయి. ఈ సాగిపోయినటువంటి పరిస్థితుల్లో మీకు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టినా, ఎంత పెద్ద పని చేపట్టినా చాలా సునాయాసంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇక ఈ మీనరాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుంచి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహ సంచారం వల్ల మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏదేమైనప్పటికీ కూడా మంచి పేరు, ప్రతిష్ట, అవార్డులు, రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 13వ తేదీ నుంచి మీ విద్యాయోగం చాలా బాగుంది. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సీట్లు సాధించగలుగుతారు, ర్యాంకులు సాధించగలుగుతారు. ఈ లోపల మాత్రం గురువు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ వరకు
ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో దాని రీత్యా మీకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది, కించిత్ అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు, ఇటువంటివి కొన్ని ఇబ్బంది పెడతాయి. ఈ బుధగ్రహ సంచారం కూడా దీనికి దోహదం చేస్తోంది. ఇటువంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు బుధవారం నాడు గణపతిని గరికతో అర్చన చేయండి. ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరి ముఖ్యంగా అది చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అది కూడా ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, చక్కగా పెద్దల్ని గురువుల్ని సందర్శించి వారి యొక్క ఆశీస్సుల్ని పొంది మీ యొక్క దైవ బలాన్ని మానసిక బలాన్ని చక్కగా పెంచుకోగలుగుతారు. తద్వారా వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు పురుషుల కంటే మీనరాశి స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, స్థిర చరాస్తుల్ని మీ పేరున కొనుగోలు చేయటం, రిజిస్టర్ చేయటం జరుగుతుంది. ఆ చేతికి వచ్చినటువంటి డాక్యుమెంట్స్ని చక్కగా భద్రపరచగలుగుతారు, చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు. బంధువుల్లో, స్నేహితుల్లో, అలాగే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క విలువ తెలుస్తుంది. మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని గుర్తించి గౌరవించడం వల్ల మీరు చాలా సంతోషపడతారు. సంతానపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు. సంతానపరమైనటువంటి విషయాల్లో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వారికి వారి జీవితానికి కావలసినటువంటి చక్కటి సదుపాయాలు చేస్తారు. అలాగే వారిని సెటిల్ చేయడానికి, జీవితంలో స్థిరపరచడానికి, శుభకార్యాలు చేయడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఆ చేసినటువంటి కృషిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ప్రతి క్షణం అనేక సార్లు ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తుంది. ప్రయాణాల్లో చాలా వరకు వృధా ప్రయాణాలు అవుతాయి. అయినప్పటికీ కూడా మీకు అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని చూసి ఆ ప్రయాణాల్లో ఒకటికి 2 పనులు పట్టుకుని ప్రయాణం చేస్తారు కనుక ఒక పని కాకపోతే ఒక పని అయినా సరే పూర్తవుతుంది. పూర్తయినటువంటి పని రీత్యా మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మీనరాశి వారికి అద్భుతంగా ఉంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి మీకు కావలసినటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ మార్పు అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ మాసంలో రవిగ్రహ ప్రభావం వల్ల కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. ఈ రవి యొక్క మంచి శుభ ఫలితాలను పొందడం కోసం సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఈ రవి యొక్క స్థితి వల్ల ఈ మాసం కొద్దిపాటి జ్వరబాధలు, కొంత ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 14 తర్వాత చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు విజయవంతం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇక వీరందరికీ కూడా ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు మీకు లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి మీకు లభించే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మీ మనసుకు నచ్చిన, మీ భావాలకు తగినటువంటి జీవిత భాగస్వామి మీకు ఈ మాసం లభించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసంలో ఎవరైతే ఫ్యాన్సీ వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది. అధిక భాగం ఈ మీనరాశి వారికి అత్యంత శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. కొద్దిపాటి ఇబ్బందులు ఈ రాహుగ్రహ ప్రభావం రీత్యా కానీ, బుధగ్రహ ప్రభావం రీత్యా కానీ గోచరిస్తున్నాయి కనుక వాటికి సంబంధించిన బుధ, రాహు గ్రహాలకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి. మిగిలినవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ సెలక్షన్ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే నిర్ణయిస్తారో, మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే చెప్తుందో అదే నిజమవుతుంది. దానివల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దైవబలం అనుకూలంగా ఉంది. దీనికి తోడు సద్గురువులను కనుక ఆశ్రయించేటట్లయితే
గురువు యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన కొద్దిపాటి సమస్యలను కూడా సునాయాసంగా అధిగమించి మంచి స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నా పరిజ్ఞానం, నా శక్తి సహకరించినంత మేరకు మీకు తెలియజేయడం జరిగింది. కనుక వీటిని మీరు పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకం కూడా చాలా ముఖ్యం. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత వీటిని ఎడిషనల్గా తీసుకోండి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేటువంటి పరిహారాలను కనుక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ మాసం ఉగాది నుండి అందరూ చక్కటి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.